Hi students, welcome back to our channel. ఈ వీడియోలో Animal Diversity 1 Biology of Chordates లో ఇంపార్టెంట్ ఎస్ఏ ఆన్సర్స్ అనేవి ఎస్ఏకి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. స్టూడెంట్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మన వీడియోస్ని. అలానే మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే కామెంట్స్ పెట్టండి, వాటి మీద వీడియోస్ అనేవి చేస్తాను. సో Animal Diversity 1 Biology of Non-Chordatesకి సంబంధించి 2025 సిలబస్ ప్రకారం సో యూనిట్ 1లో RH విట్టేకర్ 5 కింగ్డమ్ కాన్సెప్ట్ కానీ యానిమల్ కింగ్డమ్ ఖచ్చితంగా ఈ రెండింటి నుంచి ఒక ఎస్ఏ అనేది వస్తుంది. దెన్ ప్రోటోజోవాలో లోకోమోషన్, న్యూట్రిషన్, దెన్ రిప్రొడక్షన్ ఈ మూడు చూసుకుంటే ఇక్కడే సరిపోతుంది, ఖచ్చితంగా అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కెనాల్ సిస్టమ్ ఇన్ స్పాంజెస్ యూనిట్ 2 నుంచి పాలిమార్ఫిజం ఇన్ సిలెంట్రేట్స్, పొరిఫెరా జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఒక్కొక్కసారి ఇది అడుగుతూ ఉంటారు, లేదా కోరలను కోరల్ రీఫ్ అని ఇస్తారు. మెయిన్ ప్రయారిటీ ఫస్ట్ మీరు ఈ రెండింటికి ఇవ్వండి, కెనాల్ సిస్టమ్ ఇన్ స్పాంజెస్, పాలిమార్ఫిజం ఇన్ సిలెంట్రేట్స్. నెక్స్ట్ యూనిట్ 3కి వచ్చేసరికి ప్లాటిహెల్మింథ్ జనరల్ క్యారెక్టర్స్ క్లాసిఫికేషన్, ఆస్కారిస్ లైఫ్ సైకిల్ అనేది ఇస్తారు. అట్ ద సేమ్ టైం పారాజైటిక్ అడాప్టేషన్ ఇన్ హెల్మిన్స్, హెల్మిన్స్లో పారాజైటిక్ అడాప్టేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఏదో షార్ట్గా కానీ ఎస్ఏ కానీ ఇస్తూ ఉంటారు. ఈ యూనిట్లో ఆ క్వశ్చన్స్ కవర్ చేయండి. నెక్స్ట్ యూనిట్ 4లో వర్మికల్చర్, కంపోస్ట్ అండ్ ఇట్స్ ఎకనమిక్ ఇంపార్టెన్స్ ఈ టాపిక్ ఖచ్చితంగా ప్రిపేర్ కండి. పెరిపేట స్ట్రక్చర్ అండ్ డెఫినిటీస్, దాని అనెలిడా జనరల్ క్యారెక్టర్స్ కామన్గా అడుగుతుంటారు ఇది. దాని ఆర్థ్రోపోడా జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ నుంచి షార్ట్ ఆన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. క్రస్టేషియా, అరాక్నిడా, కిలోపోడా, డిప్లోపోడా, అరాక్నిడ్ ఇలాంటివి వస్తూ ఉంటాయి, అందుకని ఇది ప్రయారిటీ ఇవ్వండి. ఫస్ట్ వీటికి రెండింటికి ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ప్రయారిటీ వైజ్ యూనిట్ 5లో పెరల్ ఫార్మేషన్ ఇన్ పెల్స్పోడా, వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఇన్ సీస్టా, బెలనోక్లాసిస్ స్ట్రక్చర్ అండ్ డెఫినిటీస్ ఈ రెండింటి నుంచి ఖచ్చితంగా ఎస్ఏ ఉంటుంది. పెరల్ ఫార్మేషన్ నుంచి కానీ వాటర్ వాస్కులర్ సిస్టమ్ నుంచి కానీ రెండు ఫినిష్ అయ్యాక ఈ క్వశ్చన్కి వెళ్ళండి. బెలనోక్లాసిస్ స్ట్రక్చర్ షార్ట్గా అడుగుతుంటారు, డెఫినిటీస్ కల్పిస్తే ఎస్ఏ ఇస్తుంటారు. సో బెలనోక్లాసిస్ స్ట్రక్చర్ అండ్ డెఫినిటీస్ అనేది యూనిట్ 5 నుంచి చూసుకోండి. సో ఇవి 5 యూనిట్స్కి సంబంధించిన ఎస్ఏస్. వీటిలో ఫస్ట్ 2 ప్రయారిటీ వైజ్ రాశాను, వాటిని చదువుకున్నాక థర్డ్కి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.